ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రపంచ సైకిల్ డే దినోత్సవాన్ని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ వాటర్ స్పోర్ట్స్ అధ్యక్షుడు బలరాం నాయుడు అండర్ వాటర్ సైక్లింగ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి. ఎన్డీఏ ప్రభుత్వ తీరుకు నిరసనగా 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చుతామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చెప్పారు. ప్రజల సంక్షేమానికే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజకీయ స్వార్థం కోసం డీఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు వైసీపీ అధ్యక్షురాలు ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కడెం ప్రాజెక్టు వరద గేట్ల వద్ద మొసలి కలకలం రేపింది. పాండ్యాపూర్ వంతెన సమీపంలో మొసలి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చేపల వేటకు వెళ్లే జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లా కుల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించిన అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకున్నారు. 15 రోజులుగా తాగునీటితో ఇబ్బందులు పడుతున్నామని సామర్లకోట స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఉన్న మోటార్ రిపేర్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసినట్లుగా గౌడ్ కార్పొరేషన్ బడుగు శ్రీకాంత్ తెలిపారు. మదనపల్లి ఫాల్స్ దగ్ధం కేసును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా సీబీఐ విచారణ చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో లోకేష్ తనపై పోటీ చేసి గెలవాలని ద్వారకానాథ్ రెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్య సేవలపై మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. హాస్పిటల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. హనుమకొండ జిల్లాలో ఒక ఎంఆర్ఓ విధుల్లో నిర్లక్ష్యం వహించాడు. వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరులకు పట్టా చేయడమే కాకుండా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు వాపోయారు. 2011లో నకిలీ పేపర్ సృష్టించి పట్టా చేసినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు.